చి పోరా చెప్పు బంగారం చెప్పన చెప్పు బంగారం చెప్పన బంగారం చెప్పన. అప్పుడు పండుతో చేస్తున్నావు కదా డ్యూయట్స్. అవునక్క పండుతో చేస్తున్నాను కానీ ఎప్పటికీ అసలు మాటలు కూడా నాకు రావటం లేదు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. మనం బంగారం దగ్గరకు వచ్చాం తెలుసు కదా. బంగారం చాలా హ్యాపీగా ఉందక్క. యాక్చువల్గా వీళ్ళు నెల్లూరు దగ్గరే ఉంటారు. నేను ఈరోజు మీట్ అవుదామని వచ్చాను బంగారాన్ని. గుడ్ న్యూస్ చెప్పింది రాగానే, జబర్దస్త్ టీమ్ కి తనని ఇన్వైట్ చేశారు అని చెప్పి. బంగారం డైలాగ్, నీ డైలాగ్ ఇది ఒక్కసారి చెప్పమ్మా మాకు. బంగారం అక్క. బంగారం అందరూ బంగారం బంగారం చెప్పి అడుగుతుంటే ఏమైనా సమయం చెప్పను. నువ్వు దూరమైన చెప్పనా లేక నాకు గుట్టలని చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు నీరు పోస్తుంది. అలాగే నాకు ప్రేమను పంచుతాను కదా, నా ప్రేమ విలువ నీకు తెలుస్తుంది. చి పోరా. చెప్పు బంగారం చెప్పన చెప్పు బంగారం చెప్పన బంగారం చెప్పన. ఎలా ఎందుకు చేయాలని ఐడియా వచ్చింది ఇట్లా? అప్పుడు పండుతో చేస్తున్నావు కదా డ్యూయట్స్. అవునక్క పండుతో చేస్తున్నాను కానీ వీడియో కాల్ తరుణ్ తెచ్చి మరి ఈ అమ్మాయి తరుణ్తోనే చేస్తే అసలు ఎందుకు చేస్తున్నావు? చేయాల్సిన అవసరం వీడియో ఏంటి? కాల్ చేసి మరి అడిగారా? అసలు తరుణ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో పిలిపించి మరి అడిగించారు. తరుణ్తో ఎందుకు చేస్తా? అసలు తరుణ్ ఏం మాట్లాడలేదు అక్క ఆ రోజు. మాట్లాడలా మరి ఆ యొక్క మాట్లాడుతుంది. ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నాము, ఎవరితోనే చేసుకుంటా చేసుకోదు అంటే తరుణ్ తో ఎంత బిహేవ్ చేస్తున్నా, ఎంత బ్యాడ్ గా చేసేవాళ్ళు అంటారు కానీ నేను జస్ట్ పని చేసిన, అది తప్ప? సరే ఇలాగా తరుణ్ పిలిపించి మాట్లాడించి అన్నారు కదా, అన్నావు ఓకే. నేనేంటో నేను చూపిస్తా. నాకు మైండ్ ఎక్కించుకున్నా. ఆ రోజు కూడా పండుతో థియేటర్ చెబితే అందరూ చూసి లైక్ చేస్తారు, ఫాలో చేస్తున్నారు. మరి నేను తప్పుగా ఏమనలేదు, జస్ట్ ఫన్నీ చేసిన. అది చేసిన తర్వాత కొంచెం వైరల్ అలా ఇలా సరిగా ఓ ఇలా బంగారం అనే కాన్సెప్ట్ చెయ్యాలి అంటే బంగారం తిట్టారు. ఈ తిట్టడం ఇలా అనిపించుకోవడం ఎందుకని ఓన్ గా ఒక దాని మీద పిక్ తెచ్చుకోవాలి. అంటే ఈ మొక్కకి నీళ్లు పోస్తేనే పువ్వు అవన్నీ ఎలా క్రియేట్ చేసుకున్నారు? ఓన్ థింకింగ్ అంట అదంతే. ఓన్ థింకింగ్. ఇట్లా చాలా చేసావు కదా బంగారం మీద. ఎన్ని చేసుకుంటావు? ఒక 10. ఆ 10 ఊహించుకొని ఇట్లా అంతే. ఏది ఇప్పుడు కూడా డైలాగ్ ఈ రోజు చేసిన డైలాగ్ లాస్ట్ లో మిస్ బంగారం. అమ్మాయి ఏమనేది అవి చూసి మమ్మీ చూసేది లేదు. నేను మార్నింగ్ షాప్ వెళ్తే ఇంకా నైట్ అవుతుంది, కాసేపు పడుకునేస్తాను. అది అమ్మకి తెలీదా? అంటే అదే అమ్మకి తెలీదు మొబైల్ గురించి. అలా ఆ తమ్ముడు ఏమనేవాడు చూసి, అక్క బాగా చేస్తుంది చెప్తాడు బాబు, బాగా చేస్తుంది అక్క అని చెప్తుంది. అంటే అందరూ ఎట్లా పడితే అలా డాన్స్ ఎలా చేసేవాళ్ళు కానీ నేను ఒక చిన్న డైలాగ్ ఓన్ థింకింగ్ ఇక్కడ థింక్ చేస్తేనే రేపు ఫ్యూచర్ ను బాగుపడతాను అలా అని చెప్పి చేస్తాను. షాపింగ్ కాంప్లెక్స్ లో వర్క్ చేస్తున్నావు కదా, వాళ్ళందరూ నేను గుర్తుపడతా అంటే అంటారు కదా నీ వీడియోలు వైరల్. అవును వైరల్ అవుతుంది. ఇప్పుడు నేను బయట అడిగి పెట్టినా కూడా సెల్ఫీలు, అప్పుడే సెల్ఫీలు. అక్క నీకు పెద్ద ఫ్యాన్, కేక్ తెచ్చారు. అమ్మ చాలా హ్యాపీగా ఉంది. అమీర్ అంకుల్ కూడా వచ్చాడు ఉదయం. ఆయన మా పక్కన ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా నువ్వు ఒక స్థాయిలోకి బాగా వచ్చినట్టు మా ఊరికి పేరు తెచ్చావు నువ్వు, అది చాలా అన్నాడు. మేము వెహికల్ దిగ్గానే కూడా అందరు చూస్తున్నారు ఎవరో వస్తున్నారు ఈమె కోసం అన్నట్లు. అందరూ ఒక నేమ్ తెస్తుంది అనే ఇదే మాట. చాలా మంది బయట అడిగి పెడితే నువ్వు నేమ్ తెచ్చావు, ఇదే నేమ్ తెచ్చావు అంటే నీ ఓన్ థింకింగ్ నువ్వు నేమ్ తెచ్చావు. ఒకవేళ నువ్వు ఫ్యూచర్ లో ఒక దాంట్లో పోతే ఇంకెంత నేమ్ వస్తుందో అని చెప్పి అన్నారు. అమ్మ బ్లెస్సింగ్స్ తో మంచిగా ముందుకెళ్ళు సరేనా? మంచిగా అమ్మ మాటను అక్కడికి వెళ్ళాక అందరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తారు. అవునవును. కొంచెం జాగ్రత్తగా ఉండు. అమ్మ చెప్పిన మాట విన్ను. అమ్మ నువ్వు కూడా ఆలోచిస్తావు, బాగా ఆలోచించి నీ ఆలోచనే నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకో. చక్కగా ముందుకెళ్ళు. అందరు ఉన్నారు నీ చుట్టూ, చాలా మంది ఉన్నారు. అదే హ్యాపీ. మా బంధువులు ఎవరు లేరని చెప్పి వాళ్ళు చూస్తారా చూడకపోతే నాకు అనవసరం.
నాకు అనేవాళ్ళు మీరు ఉన్నారు, నాకు అది చాలు. కెమెరా ముందు షై ఫీల్ అవ్వకు, చక్కగా నాకు నువ్వు ఉన్నావు. ప్రియాక్క కూడా చాలా హెల్ప్ చేసింది. ప్రియాక్క థ్యాంక్ యూ సో మచ్. అక్క కూడా అంటే ప్రతి దాంట్లో చూసింది. అలా అక్క ఎలా చూస్తుందో మీరు కూడా నాకు బాగా చూసారు. నాకు అంతకంటే ఇంకేం కావాలక్క. దాని లక్ష్మి ఉంది కదా, స్వాతి మొన్న బర్త్డేకి చీర 5,000 పెట్టి చీర అమ్మ హడ్డిక అన్ని తెచ్చింది. తను కూడా నాకు ఫ్రెండ్. స్వీటీ తను కూడా చెల్లి. తను కూడా ప్రతి దాంట్లో నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా, నువ్వు నవ్వితే మంచిగా ఉంటే నేను బాగుంటానని చెప్పి స్వీటీ తను యూట్యూబ్ లో పరిచయం అయింది. ఇప్పటికీ నాకు ఏం కావాలన్నా 1000 కొడుతుంది, ఎంతగానో అంత మనీ ఇస్తుంది. చాలా మంచిగా అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఇది చేసుకోకుండా మంచిగా ఉండి ఎవరికి భగవంతుని నమ్మద్దు, భగవంతుని నమ్ముకోవాలి, మనసులో నమ్మద్దు. ఎప్పటికీ దేవుడు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, దేవుడు అసలు లేరు అని మనస్ఫూర్తిగా అనొద్దు. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉంటేనే కదా మనం ఎప్పటికైనా చచ్చిపోయేంత వరకు భగవంతుడు సేవ చేసుకుంటే ఆ భగవంతుడు ఎవడు ఏదో ఒక రూపంలో, ఒక మనిషి రూపంలో మీలాంటి వాడు ద్వారాగా దారి చూపిస్తున్నాడు. దేవుడు పసేతం మన ముందుకు రాడు, మీలాంటి ద్వారాగా. దేవుడిని చాలా మంది తిడతాడు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు. దేవుడు చేయడు, మనం చేసుకున్నట్టే మనకు వస్తాయి. అదనమాట డైలాగ్ చూసారా, ఇరగా తీసేసింది. అసలు ఏమి ఇలా సిగ్గుపడకుండా ఏం లేదు, చక్కగా చేసేస్తుంది. అలాగే చక్క జబర్దస్త్ లో కూడా తప్పకుండా అక్క, తప్పకుండా చేస్తాను. ఇలానే సపోర్ట్ మీరంతా ఉన్నారు. నేను చాలా హ్యాపీ. ఇంత దూరం వచ్చావు అక్క. నేను ఎప్పటికీ అసలు మాటలు కూడా నాకు రావటం లేదు. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. అక్క నాకు ప్రేమతో కూడా డ్రెస్సు, చీర, బ్యాగు ఇవన్నీ నాకు ప్రేమతో ఇచ్చిందన్నమాట. మనీ ఇచ్చింది, ఆపదలో ఆదుకునేది, ఇలానే మా అమ్మకి ఆదుకునేది. ఇంతకంటే సంతోషం నాకేమీ లేదు. ఏ ఆపదలు ఉన్నా ఎప్పటికైనా సరే నేను ఉన్నాను శాంతి అని కూడా చెప్పింది. నా ఇంటికి నచ్చింది అనుకుంటాను, నా పెద్ద కూతురు అనుకుంటున్నాను. వేరే విధంగా నేను అనుకోలేదు. నాకు ఇప్పుడు వచ్చిన అమ్మ నా కూతురు అనుకొని కాల్ చేయమ్మా అన్నది, ఆదుకుంటానంది. మమ్మల్ని ఆదుకుంటది, తప్పనిసరిగా మేము బాగుంటాం తల్లి వల్ల. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న. ఏమనుకోవద్దు, ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి. ఒకవేళ షేర్ చేయాలనుకున్నా ఇలాంటి వాళ్ళతో, అక్క వాళ్ళతో షేర్ చేసుకోండి, మంచిగా మీకు ముందుకుంటుంది. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు శాంతికి ఉంటాయి. మీ బ్లెస్సింగ్స్ కూడా శాంతికి ఇవ్వండి. శాంతి చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు తన కాళ్ళ మీద తను నిలబడి తన ఫ్యామిలీలో చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చింది. అంటే ఎడ్యుకేషన్ కూడా సగంలోనే ఆపేసి వాళ్ళ అమ్మని చూసుకుంటూ, తను కూడా తన హెల్త్ కండిషన్ చూసారు ఎంత బలంగా ఉందో. సో ఇవన్నీ చూసుకుంటూ కానీ తనకంటూ ఒక గోల్ పెట్టుకుంది, నేను ఏదో ఒక రోజు మంచిగా ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని. సో ఈ రోజు అయితే మనం కొన్ని రోజులకి స్క్రీన్ మీద చూడబోతున్నాము. అప్పుడు మనం అందరూ చెప్పుకోవాలి, శాంతి మనకు తెలుసు, ఈ శాంతి బంగారం బంగారం వీడియోతో వైరల్ అయింది కదా. బాధ మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రియమైనది గొప్పది ఏంటి అంటే తల్లి ప్రేమే. ఆ తల్లి ప్రేమ చూసారా, తండ్రి వదిలేసి వెళ్ళినా కూడా తల్లి వాళ్ళని బస్టాండ్లో అయినా కూడా పెంచి, ఇద్దరు బిడ్డల్ని, పాపని బాబుని ఇద్దరిని పెంచి ఈరోజు వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చింది. మీ వెంట నేనున్నాను అనే ధైర్యం. ఆ ధైర్యమే వాళ్ళని ఇలా నడిపిస్తూ వచ్చింది. ఇప్పుడు శాంతి స్టోరీ తెలుసుకున్న ప్రతి వాళ్ళు కూడా మన తల్లిదండ్రులను మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళ తర్వాతే మనకి ఎవరైనా అనేది నేర్చుకోండి. ఆడపిల్ల అయినా అంతగా ఏం చదువుకోలేకపోయినా తను మన అమ్మ పడిన కష్టాన్ని తెలుసుకొని, మా అమ్మని నేను బాగా చూసుకోవాలి, నేను 10 మందికి అంటే తెలిసేలాగా ఉండాలి, మా అమ్మని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్లు చేయాలి మా అమ్మ అని ఒక అంటే ఛాలెంజింగ్గా తీసుకుంది లైఫ్ని. సో మీరందరూ కూడా ఆడపిల్లలు చాలామంది అంటే ఏదున్నా ఇది లేదు అది లేదు అంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఉన్నదాంతో సర్దుకుపోవడము, ఉన్న దాంట్లో అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవడము నేర్చుకోండి. నేను చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక కాన్సెప్ట్ అయితే మీకే మీరు నేర్చుకునేటట్లుగా ఉంటుంది. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మీ ఊర్లో కూడా ఎవరైనా స్ట్రగుల్తో అంటే నేను పెడుతున్నాను కదా, అలాంటి స్ట్రగుల్స్తో ఎవరైనా సఫర్ అవుతుంటే నాకు ఒక్క కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లానే చాలా మంది పేదవాళ్ళకి, ఎంతో మంది గుడిసెలు ఉన్న వాళ్ళకి బెడ్షీట్ ఇవ్వటం, అంటే తను మనీ ఇలా ఎంత చేసింది కదా. వీలైనంత వరకు మీకు ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కూడా అక్కడ ఒక నెంబర్ పెట్టుంటుంది. అందరూ వచ్చి ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది చెప్పండి, ఆదుకుంటుంది అమ్మ. తప్పకుండా మీకు వీలైనంత వరకు ఆ వీడియో షేర్ చేయండి, 10 మంది షేర్ చేయండి. ఆ 10 మంది 100 మంది అవుతుంది, 100 మంది కొన్ని వేల మంది అవుతుంది. ఇలానే తప్పకుండా అమ్మ మీ ముందుకుంటుంది. చిన్న కూతురు వల్ల నా బిడ్డ చేసిన వల్ల ఒక నెల నుంచి ఒక అమ్మవారిలాగా ఒక దేవతలాగా ఆదుకోవటానికి వచ్చింది. మా కష్టాలు చెప్పుకున్నాం, ఉండి చెప్పుకున్నాం. దయచేసి మా కష్టాలు ఈ వీడియో చూసి ఇంకా నలుగురికి చెప్పుకొని మాకు ఈ తల్లి ఎప్పుడు ఆదుకునింది, ముందుకు నడుచుద్దని ఈ తల్లి ద్వారా మా ద్వారా మా కష్టాలు ఇంక నలుగురు పంచి చూడండి, చెప్పాలి. ఆ తల్లి ఎప్పటికైనా సరే ఆ ఫోన్ కాల్ ఫోన్ చేస్తే ఆ తల్లి ఆదుకుంటుంది. మీకు కూడా మాలాగానే ఆదుకుంటుంది, మాలాగానే చూసుకుంటుంది. చాలా మంచిది ఆ తల్లి. ఒక దేవతలాగా ఈరోజు నడిచినందుకు చాలా నా బాధలు చెప్పుకున్నాను. చాలా థ్యాంక్స్ మీకు. దయచేసి అందరికీ చెప్పుకొని ఏడుకుంటున్నా నేను. తల్లి అనకండి పెద్ద మాట. మీరు ఇందాక ఏమన్నారు నన్ను? పెద్ద కూతురు లాగా వచ్చింది అంతే. అందరూ చూడండి నా బాధ ఏంటో, నా కష్టం అంటే ఇన్ని రోజులు మీ ముందు నవ్వుతూ కనిపించానమాట. ఇంత దూరం నా కోసం వచ్చింది. అమ్మకి నేను చాలా నా బాధలు ఏంటో అన్ని ఇలా ఉన్నాం అక్క, ఇలా చేసాం చెప్పున్నాను. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మంది వీలెంతవరకు మీ స్టోరీలు అలా పెట్టుకొని మా బాధలకి తప్పుగా అనుకోకుండా 10 మంది షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇదే అని చెప్తే సరే అని చెప్పి హ్యాపీ బండి అనమాట. రేపు మార్నింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్క కనపడి థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంత దూరం వచ్చిన చాలా అంటే లైఫ్ లో ఎప్పుడు హ్యాపీ పడలేదు. సో ఈ రోజు మీరు ఇంత దూరం నా కోసం వచ్చారంటే కేవలం ఇన్స్టాగ్రామ్ వల్లనే మీరు అంతా నాకు పరిచయం అయ్యారు. నేను చాలా హ్యాపీ.